వాట్సాప్ ద్వారా పెద్ద స్కామ్‌కు పాల్పడుతున్నారు హ్యాకర్స్. ఒక్కసారి మన వాట్సాప్ హ్యాక్ అయిందా, ఇక మొత్తం మన డీటెయిల్స్ అన్నీ కూడా మన కంట్రోల్‌లో ఉండవు. వాట్సాప్ గానీ, యూపీఐ గానీ, మన మొబైల్‌లో ఉండే డాక్యుమెంట్స్, ఫోటోస్, కాంటాక్ట్స్ మొత్తం కూడా హ్యాకర్ చేతిలోకి వెళ్తుంది. ఎలా హైజాక్ చేస్తారనేది ఇప్పుడు కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు తెలిసిన మన కాంటాక్ట్స్‌లో ఉన్న వారి నుంచి ఒక క్యాజువల్‌గా ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. కాసేపు వారు మనతో క్యాజువల్‌గా చాట్ చేస్తారు. హాయ్ అనొచ్చు, ఎలా ఉన్నావు అని. ఈ రకంగా కొంత ఎస్ఎంఎస్ ద్వారా మనతో కాసేపు సంభాషిస్తారు. తర్వాత బై మిస్టేక్ ఒక 6 డిజిట్ కోడ్ నీకు ఎస్ఎంఎస్ చేసేసాను. వాట్సాప్‌లో రీసెండ్ చేయవా నాకు అని ఆయన అడుగుతారనమాట. తెలిసిన వాళ్ళే కదా అని వెంటనే మనం వాళ్ళకి పంపించేస్తాం. ఇలా మనతో చాట్ చేస్తుంది కూడా అప్పటికే హ్యాక్ అయిన ఒక నెంబర్. ఈ 6 డిజిట్ కోడ్ అనేది మన వాట్సాప్ లాగిన్ వెరిఫికేషన్ కోడ్. ఇక అంతే మన కాంటాక్ట్స్‌లో ఉన్న సేమ్ కాంటాక్ట్స్ అన్నిటికి కూడా సేమ్ ప్రొసీజర్స్ హ్యాకర్స్ ఫాలో అవుతారు. ఇలా అందరినీ వాట్సాప్ హ్యాక్ చేయడం వల్ల అన్ని రకాలుగా కూడా మనం చాలా నష్టపోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఇక్కడి నుంచి ఎవరి నుంచైనా మనకు ఇలా ఎస్ఎంఎస్ మెసేజెస్ ఏమైనా వస్తే ఖచ్చితంగా డైరెక్ట్‌గా వాళ్ళకే కాల్ చేసి మాట్లాడడం వల్ల దీనికి కొంత అడ్డుకట్ట వేయొచ్చు అంటూ కొంత నిపుణులైతే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.